బ్యాంకర్ అరుణ తెలుగు ఛానల్కి స్వాగతం. మీ ఏటీఎం కార్డ్ పోయిందా లేదా ఎక్కడైనా మర్చిపోయారా? అలాంటి సమయంలో చాలామంది భయపడుతూ ఉంటారు. అకౌంట్ సేఫ్గా ఉంటుందా లేదా, కొత్త కార్డ్ ఎలా అప్లై చేయాలి, ముందుగా ఏం చేయాలి, కొత్త కార్డ్ అప్లై చేస్తే రావడానికి ఎన్ని డేస్ పడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతూనే ఉంటారు. యాజ్ ఏ బ్యాంకర్గా నేను ఈ అన్ని క్వశ్చన్స్కి నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కార్డు పోయిన వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డు దొరకనప్పుడు లేక ఎక్కడైనా మర్చిపోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డును బ్లాక్ చేయాలి. అది బ్లాక్ అనేది బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్, అదర్వైజ్ కస్టమర్ కేర్ ద్వారా కూడా ఏటీఎం కార్డ్ని బ్లాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయని ట్రాన్సాక్షన్ ఏమైనా వచ్చిందంటే మెసేజ్, వెంటనే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అలాంటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అనేది చేస్తారు. నెక్స్ట్ అలాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అండ్ కొత్త కార్డ్ అనేది అప్లై చేయాలి. కొత్త కార్డ్ అప్లై చేయడానికి 4 ways ఉన్నాయి. లైక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా, కస్టమర్ కేర్ ద్వారా, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా, అదర్వైజ్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి చేయొచ్చు. ఇన్స్టెంట్ కార్డ్స్ ఉంటే అప్పుడే రెడీ కిట్ ద్వారా కార్డ్ అనేది ఇస్తారు, అదర్వైజ్ కార్డ్ అనేది అప్లై చేస్తారు. వితిన్ 7 to 10 days మీ కార్డ్ అనేది మీ కస్టమర్ అడ్రస్ ఆర్ బ్రాంచ్ అడ్రస్కి డెలివరీ అవుతుంది. కార్డ్ వచ్చిన వెంటనే పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి. లైక్ చాలామంది అంటుంటారు, లాస్ట్ యూజ్ చేసిన పిన్నే కొత్త కార్డ్కి మళ్ళీ పెట్టుకోవచ్చు అనేది. పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇంకొక డిఫరెంట్ పిన్ అనేది జనరేట్ చేసుకుంటే ఇంకా సేఫ్ ఉంటుంది. లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 1 2 3 4 అలాంటివి పెట్టుకుంటే అదే సేఫ్ కాదు. ఇంకొకటి ఓటీపీ అండ్ పిన్ అనేది ఎవరితో షేరింగ్ అనేది చేసుకోకూడదు. అలా చేసుకుంటే ఫ్రాడ్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఏటీఎం కార్డ్ సేఫ్టీ టిప్స్ వచ్చేసి, ఫస్ట్ పిన్ అనేది ఎవరితో షేర్ చేయకూడదు. పిన్ అనేది మనము ర్యాండమ్ నంబర్స్ అనేది పెట్టుకోకూడదు. లైక్ 1 2 3 4 9 8 7 ఇలాంటి నంబర్స్ అనేది పెట్టుకోకూడదు. ఈజీగా ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏటీఎంకి హెల్ప్ చేస్తామని వస్తే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇంకొకటి, లింక్స్ ఏమైనా ఫోన్కి వస్తే ఆ లింక్స్ అనేది క్లిక్ చేయకూడదు. SMS అలర్ట్ అనేది ఎప్పుడు ఆన్లో ఉంచుకోవాలి. సో ఏదైనా మనకు తెలియని ట్రాన్సాక్షన్ వస్తే జరిగితే మేబీ మనం అప్పటికప్పుడు రియాక్షన్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఫోన్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పోస్ట్ చేయకూడదు. ఎవరికి ఏటీఎం కార్డ్ నంబర్ కానీ CVV నంబర్ కానీ ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ కార్డ్, మీ అకౌంట్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. జనరల్గా కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, కార్డ్ బ్లాక్ చేస్తే అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందా అనేసి. సో కార్డ్ బ్లాక్ చేస్తే కార్డ్ మాత్రమే బ్లాక్ అవుతుంది, అకౌంట్ అనేది అలాగే ఉంటుంది. అండ్ ఏటీఎం కార్డ్ పిన్ అనేది అదే లాస్ట్ యూస్ చేసిన పిన్నే మళ్ళీ పెట్టుకోవచ్చు అనేది అడుగుతాను. యూస్ చేయొచ్చు, బట్ వేరే డిఫరెంట్ ఏటీఎం పిన్ జనరేట్ చేసుకోవడమే మంచిది. కొత్త కార్డు రావడానికి ఎంత టైం అనేది పడుతుంది అని అడుగుతారు. ఇది బ్యాంక్ మీద డిపెండ్ అయ్యేసి ఉంటుంది. డిఫరెంట్ బ్యాంక్కి డిఫరెంట్ టైం అనేది ఉంటుంది. సో కొంతమందికి జనరల్గా అయితే 7 to 10 daysలో ఏటీఎం కార్డ్ అనేది డెలివరీ అవుతుంది. ఏటీఎం కార్డ్ పోయినప్పుడు భయపడాల్సిన అవసరం అనేది లేదు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే మీ కార్డ్ అండ్ మీ అకౌంట్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ అయితే చేయండి. I will always give reply. And thank you so much for watching. Please like, share and subscribe.